Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes. So please yes. Okay, thank you. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మనకెందుకు ఇదంతా? హీరో అవ్వాలి. అవును. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. ఈరోజు మళ్ళీ మేము ముందరికి ఇంకొక కొత్త వీడియో తీసుకొని వచ్చినాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చెప్తాను. సారీ, రైట్, కింద లింక్ ఇచ్చాను. లింక్ క్లిక్ చేయగానే సేమ్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇంపోర్ట్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, పెట్టేసుకోండి. సారీ, డన్. యాడ్ చేసేసుకుంటున్నాను. సైజు కొంచెం దగ్గర చేసుకోవాలి మనం, నేను తర్వాత చెప్తాను. సో దీన్ని కాపీ చేసేసుకోండి. లేయర్స్ అన్ని మార్క్ చేసేసుకోండి. సో అన్నిట్లోకి వచ్చేసాయి కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి మీకు ఒక పిఎన్జీ ఇస్తాను. ఇది బాగుంటుంది, ఇది యాడ్ చేసేసుకోండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చి లైటన్లో స్క్రీన్ పెట్టేసుకోండి. నేను కొంచెం పైకి జరుపుకుంటున్నాను. సెట్ అయిపోయింది. ఇది ఇక్కడి వరకు డ్రాగ్ చేసేసుకోండి. చూడండి, తర్వాత మీ ఫొటోస్ యాడ్ చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఓన్లీ 4 ఫొటోసే పడతాయి, ఎక్కువ ఏం పట్టవు. 4 or 5 అంతే, సింపుల్గా ఉంటుంది. సేమ్ యాజ్ టీ చేసేసుకోండి. ఓకే, ఇంకొక ఫోటో యాడ్ చేస్తే అయిపోతుంది. డన్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి షేక్ ఎఫెక్ట్లో దీన్ని కాపీ చేసేసుకోండి. టెక్స్ట్ని టెక్స్ట్లో కాపీ చేసేసుకొని ఇందులో పేస్ట్ చేసేసుకోండి. చూడండి, సేమ్ ఇవన్నీ అంతే, అన్నిట్లోకి అలాగే యాడ్ చేసేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది మీకు. ఇప్పుడు మనం ఫొటోస్కి యాడ్ చేసేసుకోవాలి కదా, సేమ్ మళ్ళీ షేక్ చేసేసుకోవాలి కదా. ఎఫెక్ట్లోకి వచ్చి ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, కాపీ ఎఫెక్ట్ చేసేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసేసుకున్నాం. బీట్ మార్క్ ఓపెన్ చేసేసుకొని ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. సేమ్ అన్నీ అంతే, అన్నిట్లకి అలా యాడ్ చేసేసుకోండి. సో ఇంకొక ఫైనల్ టచ్ ఉంటుంది. ఈ లేయర్ని కాపీ చేసేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. సో అయిపోయింది. ఒకసారి
చెక్ చేసేసుకోండి మీరు కూడా. ఐ హోప్ బాగుంటుంది అని అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇది అంత కంఫర్టబుల్ లేకపోతే డిస్లైక్ చేసేసేయండి, నో ప్రాబ్లం. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.